హలో, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఉన్న వీడియోస్ని, షార్ట్స్ని అయితే చూడండి. మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మేమైతే నిన్న సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఇది సనత్ నగర్ అవతల అయితే ఉంటుందన్నమాట. ఇది ఫేమస్ టెంపుల్. అమ్మ దేవంట అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మేమైతే బోనం చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. బోనం అయితే తయారు చేసుకున్నాము. అక్కడ మామూలుగా కొన్ని కాంప్లెక్స్లు అయితే ఉన్నాయన్నమాట. రూమ్స్ తీసుకోవచ్చు. మామూలుగా కింద సెల్లార్లోనే టూ పార్ట్స్ 4 పార్ట్స్కి అయితే చేయడం జరిగింది. అట్లా అందులో 4 పార్ట్స్లో అయితే ఒక పార్ట్కి అయితే 800 రూపీస్ అంట, 2 పార్ట్స్ అయితే 1500 రూపీస్ అంట. రూమ్స్ అయితే సింగిల్ రూమ్ అయితేనేమో 1000 రూపీస్ అంట, డబుల్ రూమ్ అయితేనేమో 1500 రూపీస్ అన్నమాట. అక్కడ కాస్ట్ అయితే మనం పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, మనం టైం స్పెండ్ చేసే విధానాన్ని బట్టి. అట్లా మేమైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొద్దు అనుకున్నాం కాబట్టి బోనం తీసేసి మేమైతే అంతా వంట అయితే ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళాము. కాబట్టి ఎక్కువ టైం వద్దని చెప్పేసి 800 రూపీస్కి అయితే ఒక సెల్లర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా అక్కడే బోనం ఇట్లా రెడీ చేసుకున్నాము. బోనం రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే మేము బోనం రెడీ చేయడం జరిగింది. దీపము అంతా కంప్లీట్ అయిందన్నమాట. ప్రాసెస్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది కంప్లీట్ అయిన తర్వాత బోనం తీసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఎల్లమ్మ, పోచమ్మ అని చెప్పేసి ఇద్దరు దేవతలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుందన్నమాట. బావిలో వెలిసిన ఎల్లమ్మగా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బావిలో నీరు అనేది దేవత కింద ఉంటాయన్నమాట. నిలబడ్డ దేవతగా పోచమ్మని, పడుకున్న దేవతగా ఎల్లమ్మనైతే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అదన్నమాట. ఇంక ఇదంతా గుడి బయట ఎంట్రన్స్లో అనమాట. కంప్లీట్గా మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇదంతా టెంపుల్కి సంబంధించిన అదే అనమాట. ఇది సండే కాబట్టి చాలా రష్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. మేమైతే బోనాన్ని అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. బోనాన్ని సమర్పించడం జరిగింది. అక్కడ బయట ఇదంతా ఎక్స్టీరియర్ అనమాట. టెంపుల్ బయట అంతా ఏ విధంగా ఉందో. ఇది రోడ్ వే. ఇది కంప్లీట్గా అందరూ ఈ ప్లేస్ నుంచే నా గుడి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. బోనంకి టికెట్ ఉంటుంది. దర్శనం టికెట్ అయితే 1 పర్సన్కి 50 రూపీస్గా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఆ దర్శనానికంటే అటు వెళ్ళొచ్చు. 50 రూపీస్ దర్శనం అంటే ఈ విధంగా కూడా వెళ్ళచ్చు. 50 రూపీస్ దర్శనం అంటే దేవుడు ముందు దగ్గరగా ఉంటామన్నమాట. ఫ్రీ దర్శనం అయితే కొంచెం దూరంగా ఉండైతే దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించిన స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే పెద్ద పెద్ద కెమెరాస్ అయితే ఏమీ లేవు. కంప్లీట్గా నేనైతే ఇది ఫోన్లో మాత్రమే తీయడం జరిగింది. ఇంక ఇదంతా టెంపుల్ లోపల మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న క్యూ లైన్లు అనమాట. ఇదంతా కూడా ఫ్రీ దర్శనం. ఆ పైన కనబడుతున్నారు కదా, వాళ్ళంతా 50 రూపీస్ దర్శనం అనమాట. కింది సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనం వాళ్ళు, పైన ఉన్న వాళ్ళంతా కూడా 50 రూపీస్ దర్శనం వాళ్ళు. ఇదంతా టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది కంప్లీట్గా టెంపుల్ లోపల ఇంకా మేము దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ నుంచి వెళ్తూ ఉంటే ఇంకా 2 దేవతల గుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అందులో ఒక దేవతగా మనకైతే నాగదేవతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటేమో పోచమ్మ దేవాలయము, ఇంకొకటేమో నాగదేవత ఆలయం అనేది ఉంటుంది. ఇట్లా ఈ క్యూ లైన్లో అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా.